ఒక స్పెషల్ బ్లాగ్ తో వచ్చేసాను. ఏంటంటే ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ సో మచ్. థాంక్యూ. అలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయి. మా మామ నాకు తెలుసు. मामा एक पेगला मामा एक पेगला अरे मामा एक पेगला थैंक यू हैप्पी बर्थडे थैंक यू ఈ పెళ్లి కూడా తడవడ చేయలేదా हैप्पी बर्थडे फंक्शन అన్న పనే కదా अरे बड़े హ్యాపీ బర్త్డే రా. थैंक यू सो मच Thank you. Happy birthday. Thank you. అటు తిరిగి కళ్ళు మూసుకోవాలి అటు తిరిగి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకో Hello guys, welcome back to my channel Sunandamala. It's been so long. అంటే 6 నెలల తర్వాత మళ్ళీ మీ అందరి ముందుకి ఒక స్పెషల్ బ్లాగ్ తో వచ్చేసాను. ఏంటంటే ఇట్స్ మై బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. నాకెంత ఎక్సైటింగ్ ఉంది కదా, అందరికీ ఉంటుంది ఇలా బర్త్డే అంటే. బట్ యా, చాలా గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్కి, ఎందుకంటే లాస్ట్ శంకర్ బర్త్డే చేశాను, దాని తర్వాత నేను బ్లాగ్స్ చేయలేదు. సో లిటిల్ బిజీ ఇన్ డాన్స్ షో చూస్తూనే ఉన్నారు, నన్ను ఆదరిస్తూనే ఉన్నారు మీరు అందరూ. డాన్స్ షో కూడా అయిపోయింది. సో ఆ బిజీ ఉండడం వల్ల, షూట్స్ తర్వాత నా లెగ్ రెస్ట్ ఉండడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల నేను వ్లాగ్స్ చేయలేకపోయాను కంటిన్యూస్గా. బట్ మళ్ళీ మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇది నా స్పెషల్ బ్లాగ్, ఎందుకంటే నోటెడ్ ఉండాలి కాబట్టి నా ఛానల్లో. అండ్ ఈరోజు అమేజింగ్ ఉండబోతుంది, ఎందుకంటే నా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అందరితో నేను గ్యాదర్ అయ్యి అందరితో కలిసి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ పార్టీ కూడా ఇస్తున్నాను. సో నా స్పెషల్గా నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసేసారు కదా, ఈరోజు ఇంత బ్యూటిఫుల్ ఫామ్ హౌస్కి నేను వచ్చేసాను. ఇట్స్ పారిలా ఎగ్జాటిక్స్. సో ఈ ఫామ్ హౌస్ చాలా బ్రాండ్ న్యూ ఫామ్ హౌస్, అంటే లేటెస్ట్ ఫామ్ హౌస్ మాట. గెట్ స్టార్ట్ దిస్ వీడియో అండ్ కమ్ విత్ మీ. ఐల్ జస్ట్ షో ద రిసార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటో మీ అందరితో షేర్ చేసుకుంటాను, రండి. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ మీరు మీ ఫ్యామిలీస్తో రావాలన్నా. అండ్ ఇక్కడ స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక లాన్ ఉంది, గార్డెన్ స్పేస్ ఉంది, ఆల్మోస్ట్ 100 పీపుల్ లేదా ఈజీగా పెద్ద ఫ్యామిలీ ఉంటే మాత్రం ఇక్కడ పెద్ద రిసెప్షనే చేయొచ్చు, అంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ హ్యాపీగా. సో ఎటువంటి డోకా లేదు, ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే బర్త్డే పార్టీస్కి చాలా పెద్ద ప్లేస్. ఈ రిసార్ట్కి ఫస్ట్ లుక్ ఏంటంటే పూల్, మధ్యలో పూల్ ఉంటుంది, చుట్టూ రూమ్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఒక బెడ్రూమ్ చూసేసారు, అండ్ ఇది వచ్చేసి చాలా పెద్ద బెడ్రూమ్, లైక్ ఫ్యామిలీగా కానీ రెడీ అవ్వడానికి ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ అదంతా పక్కన పెడితే అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ రూమ్ స్పెషల్లీ డిజైనింగ్ కానీ ఇంటీరియర్స్ కానీ బాగా కూల్గా అనిపించింది. ఓ హడావడిగా లగ్జరీస్గా అలా కాదు, చాలా ఎలిగెంట్గా ఆ టైప్ ఆఫ్ లగ్జరీ ఉంది. సో చాలు, అంటే మనకి సింపుల్ సిటీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సో ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఇప్పుడు హాల్కి వెళ్దాము, అదొక హాల్ ఉంది. కమ్ ఐ విల్ షో యూ ద హాల్. సో ఇది ఒక పెద్ద హాల్. ఇంకా మనం గెస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరిని రిసీవ్ చేసుకొని ఇక్కడ సోఫా ఏరియా అంతా అలాట్ చేశారు. అండ్ ఒక ఫ్రిడ్జ్, సింపుల్గా ఒక ఫ్రిడ్జ్ అండ్ ఏసీ ఉంటుంది. ఆల్రెడీ మా గ్యాంగ్ ఉంది, మేము పొద్దు నుంచి ఏం తినలేదు. సో ఇప్పుడు తింటున్నారు అందరూ. టైం ఎంతో తెలుసా, 6 అవుతుంది, ఇప్పుడు తింటున్నారు అందరూ. హలో, హ్యాపీ బర్త్డే సునంద. అబ్బా నేను అడగలేదు, ఇంకా నటించమని కూడా అడగలేదు, మా వాళ్ళు నటించేస్తున్నారు. 6 o'clock తిండి పెడుతుంది, ఇది పొద్దు నుంచి ఏం పెట్టలేదు నేను. 6 o'clock తిండి తింటున్నారు వాళ్ళు. ఏంటిది? చికెన్ బిర్యానీ. స్పాన్సర్డ్ కాదు.
కంప్లీట్లీ బర్త్డే పార్టీకి రెడీ అయిపోయింది. హౌస్ మై డ్రెస్. హోప్ అందరికి కమెంట్లో చెప్పేసేయండి ఎలా ఉందా ఏంటని. ఆబ్వియస్లీ కొంతమంది బాగుందంటారు, బాగాలేదంటారు, బట్ దట్స్ ఓకే. నాకు నచ్చింది, నేను తీసుకున్నా. టైం అయితే ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డియర్స్ అందరి కోసం, గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీన్ వైల్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఎంత బాగుందని చెప్పాను కదా నైట్. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను బాగా రెడీ అని అనుకుంటున్నాను. సో అందరూ వచ్చాక ఒకసారి మీరు చూద్దరు. కానీ మీన్ వైల్ నేను ఇంకొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. ఒక పక్క డెకరేషన్ అవుతుంది, ఇంకో పక్క రిసార్ట్స్ అయిపోయింది. అక్కడ నన్ను కమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి నేను ఇంత బాగా రెడీ అయితే. ఏంటి పాడు, ఏం పాడుతున్నావు? నిన్ను వీడని నీడను నేనే. నువ్వే పెద్ద దయ్యంలో ఉన్నావు, నువ్వు దయ్యం పాడుతున్నావు. యాక్చువల్లీ ఇట్లా ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అదే సేమ్ అదే జోక్స్ ఆర్ పార్ట్. అందరూ వచ్చాక మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్. అండ్ బర్త్డే చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మనకి మెయిన్గా కావాల్సింది ఇలా రెడీ అవ్వడం, ఇంకా గెస్టులు రావడం, అదంతా ఒక ఎత్తు అయితే బ్యాక్ డ్రాప్ అంటే డెకరేషన్ అనేది ఇంకొక చాలా చాలా పెద్ద టాస్క్. సో ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్ని యాక్చువల్లీ లొకేషన్ చాలా లాంగ్ నాకు ఉన్నదానికి, కానీ అయినా కూడా నా కోసం టైం కేటాయించి వచ్చి కంపల్సరీ మీకు బెస్ట్ ఇస్తామని చెప్పేసి సెలబ్రిటీ హుడ్ హైదరాబాద్ నుంచి సో వచ్చేసి ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్ నాకు ఇచ్చారు. సో ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీ హుడ్ హైదరాబాద్ని నేను ట్యాగ్ చేస్తాను, కంపల్సరీ చూడండి. ఎందుకంటే నిజంగా ఎలాంటి ఒకేషన్స్, ఎంత పెద్ద మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా కూడా వీళ్ళు బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు టీమ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా డెకరేషన్ మొత్తం బ్యాక్ డ్రాప్. సో ఇంకేం చూపించాలి, హైలైట్ చూపిస్తున్నా బేసిక్గా మీకోసం. ఇంకా ఏమి ఇంప్రొవైజేషన్ చేయొచ్చో చూపిస్తా, బట్ ఈ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా కావాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. రాను, అయ్యో నాకు కుదరదు, నేను రాను ఫస్ట్ వచ్చారు పార్టీ. సిగ్గుపడకండి సార్. అది ఏటుందా అరే తడవుతూ థ్యాంక్ యూ. చాలవే ఒక్క దొరకట్లేదు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయి. హాయ్, తెలుసు నాకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. థ్యాంక్ యూ. మా హస్బెండ్ అండి శంకర్ గారు. నరేష్, చిన్ను నరేష్. హాయ్ బ్రో. రోహిణి. షాక్ అయ్యావా? రెడీ 1 2 3 స్టార్ట్. షాక్ అయ్యారా? Thank you. Many Mama. happy returns of the day. Thank you, Mama. Thank you. Happy birthday, Ro. Thanks for coming, Akka. Thank you so much. ఏంటి అందరూ కోల్డ్ లాంగ్వేజ్ లో వచ్చారు? బ్లాక్ తెలియకుండా అనుకోకుండా. మా మామ నాకు తెలుసు. मामा ఎగ్ పెగిలా. मामा एक पेगला, अरे मामा एक पेगला. సరే వీళ్ళు తెచ్చారు, మళ్ళీ 14కి నాతో ఓపెన్ చేస్తారు. ఓ ఓ నైస్. హ్యాపీ బర్త్డే. మర్చిపోయావు కదా. కాసేపు థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ప్రియలు. ప్రియలు లేదు ఇంకా రండి. అదేం అది లాస్ట్ లో ఉంటుంది. అవన్నీ లాస్ట్ లో ఉంటాయి, ఇంక రావు. ఏ జెస్సీ కోసం వెయిట్ చేసావు, రండి. అంత లాస్ట్ లో ఉంటుంది అంతే. అమ్మ అదంతా వెళ్ళిపోయారు. అది లాస్ట్ లో ఉంటుంది అమ్మా, లాంగ్ లో ఉంటుంది. అదేం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ ఎవరు చెప్తారు? హ్యాపీ బర్త్డే అన్న ప్రపోజ్ చేయాలి. ఇప్పుడే రా. నేను పెడతా. నీకు గిఫ్ట్ ఇస్తాను. ప్రపోజ్ చేయండి సార్. అరే అరే ఇదేదో అవునా? రోనీదా రండ్రా. అమ్మా ఏంటమ్మా నువ్వు, ఏమని చేయాలి? చెక్ ఇది నా చేతిలో చాలు. ఎందుకు బరువు అలాగే అక్కడ దాదా ఫోటో పడు. అంటే మరి ఫోటోలు తీసుకోవట్లేదు. ఓపెన్ అవట్లేదా? రావట్లేదా? ఫోటో ఫోటో సురేష్ గారి దగ్గర రండి. మీరు ఉన్నారంట. జరగా జరగండి మీరు జరగండి. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దాదా కేక్ తిన్నా ఇప్పుడు. హ్యాపీ బర్త్డే సుమా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్ గైస్, ఇది సురేంద్రక బర్త్డే రోజు నేను వచ్చాను. అయితే వర్షం వస్తుంది, భయం వేస్తుంది మేకప్ పోతాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, కేక్ తినిపించు. హ్యాపీ బర్త్డే సును. ఏ రారా
నువ్వే కదా తీసింది కేక్. బాగుంది కేక్. టేస్ట్ కొన్నాం. అరే డియోన్ నంబర్ రావచ్చు ఒకసారి. అరే డీ వాళ్ళు రండ్రా. స్పెషల్ పర్సన్ నాకు కూడా కానీ చాలా బిజీ. పర్లేదు బిలేటర్ మేము చేస్తున్నాం మీ బర్త్డే. ప్రతిరోజు నా బర్త్డేనే. అంతే. మళ్ళీ రెండో కేక్ కట్ చేస్తుంది మా సున్ను. హ్యాపీ బర్త్డే టు యు. ఎన్ని కేకులు వస్తున్నాయిరా? సారీరా సారీ సారీరా. హ్యాపీ హ్యాపీ పెట్టే వరకు మీరు అరుస్తున్నారు. ఈ దాంట్లోనే ఉంది. థ్యాంక్ యూ డైట్. నా వల్ల కాదు సార్, ఇది నా వల్ల కాదు సార్. నేను వెళ్ళిపోతా సార్, భరించలేను సార్ ఇంకా. పోనే మామ ఏంటి మీరందరూ ఏం చేస్తున్నారు కలిసి? తిరిగి కళ్ళు మూసుకోవాలి. తిరిగి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకో. కాదు ఎంతసేపు నుంచి ఇక్కడ రా. హ్యాపీ బర్త్డే. మన తెలుసు కదా ఆల్రెడీ మన వ్లాగ్స్ అన్ని స్ట్రైకర్స్ లో చూస్తూ ఉంటారు, అంత బాగుంది. బట్ నేను ప్రతిసారి ఇన్స్టాలో ఫొటోస్ ఇలా అప్లోడ్ చేస్తే చాలా అప్లాసెస్ వస్తాయి. దట్స్ బికాస్ ఆఫ్ తారక్ ఆర్టీ ఫోటోగ్రఫీ. సో అన్ని బ్రైడల్స్ ఏంటి, నా ప్రతి షూట్ తారక్ ఉంటాడు. ఫోన్ చేస్తే నిమిషంలో నా దగ్గరకు వస్తాడు, అది ఎంత దూరమైనా కానివ్వండి. ఇదే లొకేషన్లో మేము ఫస్ట్ టైం వర్క్ చేసాము, కొంచెం దూరంలో, మళ్ళీ ఇక్కడే కలిసాము. బట్ ఎనీవేస్ యాజ్ ఆల్వేస్ తారక్ ఈస్ బీన్ దేర్ లైక్ 7 years 5 years పైన 5-6 years నుంచి మేము కలిసి వర్క్ చేస్తున్నాం. అమేజింగ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. థ్యాంక్ యూ తారక్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇన్స్టాలో ఆర్టీ ఫోటోగ్రఫీని అందరూ ఫాలో అవ్వండి, తప్పకుండా తారక్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. లేట్ కమ్మర్, అందరికన్నా లేట్ వచ్చింది, కానీ లేటెస్ట్ గానే ఉంటది ఎప్పుడు. థ్యాంక్ యూ ఐషులు. మా ఇంకోటి వస్తున్నాడు, మా తమ్ముడు బర్త్డే ఉంది. థ్యాంక్ యూ నాన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు నా మీద పంచులు కానీ అలాంటివి ఏమీ రావు, ఎందుకంటే మనకి సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ వచ్చినా రాకపోయినా పంచులు కామనే. చూడు పొద్దు నుంచి నన్ను ఏడిపిస్తున్నారు. బేసిక్ గా చైతు మా చిన్ను ఫ్రెండ్ మాట. సో వీళ్ళు స్కూల్ ఫ్రెండ్సా కాలేజ్ ఫ్రెండ్సా? మీరు కాలేజ్ ఫ్రెండ్స్. పెళ్ళికి పిలిచాము, చిన్ను బర్త్డేకి పిలిచాము, అలాగే ఏదో ఒక విధంగా కలుద్దాం అంటే ఎట్టకేళ్ళకి నా బర్త్డేకి వచ్చారు. బట్ చిన్ను ఫ్రెండ్ అయినా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ. ఆయనకి పెట్టవా కేక్? పెట్టు అంటే ఫ్రెండ్షిప్. ఇప్పుడు వీళ్ళు కలుసుకోవడం చాలా రేర్, ఆ ఫ్రెండ్షిప్ కోసం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు మై వైఫ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పాలి. రండి. సో చూసారు కదా ఎన్ని కేక్స్ కట్ చేశాను, ఎంత హడావడి జరిగిందో. ఒక పక్క వర్షం, ఒక పక్క క్రాకర్స్. దిస్ ఈజ్ మై ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. సో చూసారు కదా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న అందరినీ. మీ విషెస్ కూడా కమెంట్స్లోని ఇన్స్టాగ్రామ్లో అందరూ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. ఐఎమ్ సో ఓవర్వెల్డ్ విత్ యువర్
బ్లెస్సింగ్స్. అండ్ ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోండి నా యూట్యూబ్ ఛానల్ని సునందమాల. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, lots of love, and it's my birthday. Bye 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 bye.